ప్రైజ్ ది లార్డ్. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంది నన్ను దేవుని సేవకునిగా ఒక ప్రశ్న తరచూ అడుగుతూ ఉంటారు. ఏమనంటే, పాస్టర్ గారు, ఎందుకు అందరు దేవుళ్లలో యేసు ప్రభు కూడా ఒక దేవుడని మీరు ఎందుకు చెప్పరు? యేసు ప్రభువే దేవుడని మీరెందుకు అంత గట్టిగా వాదిస్తారు అని చాలా మంది నన్ను ఎంతో ప్రేమతో ప్రశ్నిస్తూ ఉంటారు. నేను వారికి ఇచ్చే సమాధానం అదే. యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు నిరంతరము ఆయన జీవించు దేవుడై ఉన్నాడు. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో చాలా సార్లు చెప్పాడు, మనుష్య కుమారుడు ప్రజలందరి పాపముల నిమిత్తమై సిలువలో వేలాడి తన ప్రాణమును అర్పిస్తాడు. ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేస్తాడు. కాబట్టి తాను చెప్పినట్లే, తాను ఏదైతే చెప్పాడో దానిని అక్షరాల నెరవేర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన తిరిగి సమాధిని గెలిచి 3వ దినాన సజీవుడుగా లేచాడు. కాబట్టి ఇందుకు బైబిల్ లేఖనాలు రుజువుగా ఉన్నాయి. ఆయన ఖాళీ సమాధి నేటికి అది రుజువుగా ఉన్నది. కాబట్టి దేవుని సేవకులుగా నేనెంతో ధైర్యముగా రూఢిగా చెప్పగలను, నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయన సజీవుడు, ఆయన నేటికి బ్రతుకున్నాడు, ఆయన మాట్లాడే దేవుడు. చాలా మంది అడుగుతారు, పాస్టర్ గారు మీరు ఇంత చదువుకొని ఎందుకు మరి ఈ పాస్టర్ వృత్తి మీరు ఎంచుకున్నారు అని అంటే, నేను చెప్తాను దానికి ఒక కారణము. ఒక వ్యక్తి ఒక వీధిలో గుండా ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆ వీధి చివరిలోకి వచ్చేసరికల్లా 2 మార్గాలు కనిపిస్తున్నాయి. అక్కడ 2 మార్గాలు కనిపిస్తున్నాయి. అయితే అక్కడ చెప్పడానికి ఎవరు లేరు. కానీ అక్కడ ఆ 2 మార్గాల్లో 2 వ్యక్తులు అక్కడ పడి ఉన్నారు. ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు, ఇంకో వ్యక్తి సజీవుడుగా ప్రాణాలతో ఉన్నాడు. అప్పుడు మీరు ఎవరిని అడుగుతారు ఏ మార్గంపై వెళ్లాలా అని? బ్రతుకున్న వాడినే కదా, చచ్చిన వాళ్ళని అడగరు కదా. కాబట్టి నేను ఆరాధించే దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన సజీవుడు, ఆయన మార్గము చూపే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు గనక యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని, ఆయన తప్ప వేరే ఏ మార్గము ద్వారా మానవాళికి విడుదల, విమోచన, పరలోకము, స్వర్గప్రాప్తి కలగదని నేను రూఢిగా చెప్పగలను. కాబట్టి ప్రియులారా, యేసునందు విశ్వాసం ఉంచండి. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము. యేసు ద్వారా తప్ప వేరే ఏ మార్గము ద్వారా మానవునికి ముక్తి లభించదు. గాడ్ బ్లెస్ యూ.